ఒక రాజకీయ సలహా ఇస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఇటు ఆయన నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఎన్ని వేల కోట్ల రూపాయల పనులు జరుగుతుంటే అందులో ఎంత అవినీతి జరుగుతోంది, దాని మీద కదా ప్రశ్నించాలి, దాని మీద కూడా మాట్లాడాలి అంటూ ఆయన ఒక సూచనలు కూడా చేస్తున్నారు. లేదంటే ఒక దిశానిర్దేశం అయినా చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే మావిగన్ని ముందు ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనేది ఒకటి. ఓకే, ఆ పదమే యాక్సెప్ట్ చేయట్లేదా, లేదంటే ఆ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అదే మొత్తం యాక్సెప్ట్ చేయట్లేదు అనేది ఒకటి. కానీ పోరాటం చేయాల్సింది దీని మీద కాదు, చాలానే ఉంది. నిన్న ఆయన చేసిన ట్వీట్ ని ఎలా చూడాలి? విజయసాయి రెడ్డి గారు చేసిన ట్వీట్ ని. ఆయన ఆలోచనలు ఆయన ఏదో చెప్పుకుంటా ఉంటుంటారు. అదంతా బేసిక్గా ఒకటి, మావిగన్ అనే పదం మీదన జరిగిన ట్రోల్ నుంచి చర్చ అయితే ఈ అంశం మీదకి వెళ్ళింది. మేబీ చంద్రబాబు నాయుడు చాలా ముదురు రాజకీయ నాయకుడు, చాలా తెలివైనవాడు, ఏ టైంకి ఎట్లాంటి మాట మార్చాలో కూడా తెలిసిన వాడే. కాబట్టి జగన్ ఎంత ప్రెషర్ చేస్తే అంతగా విజయవాడ, గుంటూరు కలిపే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం కూడా కోరుకోవాల్సింది ఏంటంటే, మనం అమరావతి బాగుండాలని కోరుకుంటున్నాం. అమరావతిని 29 గ్రామాల్లో ఉంటే మాత్రం బాగుండదు అన్నటువంటిది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. 29 గ్రామాలు అంటే వ్యక్తులు లాభపడతారు కానీ రాష్ట్రం లాభపడదు, రాష్ట్రం బాగుపడుతుంది, వ్యక్తులు బాగుపడతారు. అక్కడ సంపాదించుకున్నాడు, అక్కడ సొమ్ములు ఉన్నోడు బాగుపడతాడు, అక్కడ కొనుక్కున్నాడు బాగుపడతాడు. అది రాష్ట్రానికి ఏం ప్రయోజనం? వాడు బాగుపడితే రాష్ట్రానికి ప్రయోజనం అనేది ఎట్లా కుదురుతుంది? అది ఖచ్చితంగా విజయవాడ, గుంటూరు కలపాలి. ఈ విజయవాడ, గుంటూరు కలపాలంటే జగన్ మావిగన్ అంటున్నంతసేపు ఫైనల్ గా ఆ ప్రెషర్ పెరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు వెటకారం చేయొచ్చు, కానీ రాష్ట్రంలో చర్చ ఆరంభమే. మొత్తం తీసుకెళ్లి 1,00,000 కోట్లు అక్కడే పోయడం, ఉట్టి 1,00,000 కూడా చాలదని వీళ్ళే చెప్పారు. 1,40,000 పెడితే, 1,40,000 కోట్లు పెడితే ప్రాథమిక భవన సముదాయము, రోడ్లు వేయటం, డ్రైనేజీ వేయటం దీనికి సరిపోతుంది. 1,40,000 కోట్లు ఇప్పటికో 45,000 కోట్లు పెట్టారు. 75,000 కోట్ల పనులకి టెండర్లు పిలిచారు, 45,000 కోట్ల అప్పులు తెచ్చారు. ఇది ప్రస్తుత సిచ్యుయేషన్. ఈ 45,000 కోట్ల అప్పు రేపు పొద్దున్న 90,000 కోట్ల అప్పు అవ్వాలి, 1,00,000 కోట్ల అప్పు అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి యూనివర్సిటీల నుంచి ప్రభుత్వానికి ఏమైనా డబ్బులు వచ్చినాయా? ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ప్రభుత్వానికి ఏమైనా డబ్బులు వచ్చినాయా? లేదా ప్రభుత్వం కడుతున్న భవనాల నుంచి ప్రభుత్వానికి ఏమైనా డబ్బులు వచ్చినాయా? లేవు కదా. మరి ఇంకేం పెట్టుబడి వస్తుంది అక్కడికి? ఒకవేళ పెట్టుబడి తెచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు వచ్చేసేసి క్వాంటమ్ వ్యాలీలో IBM వాడు పెడతాడు, వాడు పెడితే నీకు అద్దె కడతాడు, కానీ మనకి పెట్టుబడి ఏమొస్తుంది దాంట్లో? పెట్టుబడి అంటే వాడి కంపెనీకి ఆడు పెట్టుకుంటాడు, కానీ ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది కదా చర్చ. ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు ఇప్పుడు సెటరైట్ చేస్తే, అంటే నువ్వు బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ని అద్దెకిచ్చుకుంటేనో లీజుకిచ్చుకుంటేనో నీకు డబ్బులు వస్తాయి. నువ్వు చెబుతోంది అది. దాంట్లో సంస్థలు పెడితే వాడికి పన్నులు వస్తాయి అన్నాడు. సంస్థ రాష్ట్రంలో ఎక్కడ పెట్టా పన్ను వస్తుంది, అమరావతిలో పెడితేనే రాదు కదా. మరి అక్కడే ఎందుకు పెట్టాలి అంటే రాజధాని కాబట్టి అంటున్నావు. రాజధాని కావాలంటే ముందు ఏం పెట్టాలి? ముందు అద్దిస్తామా, ఇల్లు కట్టాక అద్దిస్తామా? ఇల్లు కట్టాకే అద్దిస్తాం, షాప్ కట్టాకే అద్దిస్తాం. కాబట్టి అది కట్టాలంటే ఎంత కావాలంటున్నారు వీళ్ళు? 1,00,000 కోట్ల, 1,40,000 కోట్ల, 2,00,000 కోట్లు. ఇప్పుడు దాకా ఖర్చు పెట్టిన దాంట్లో ప్రాథమిక వసతులు మాత్రమే వస్తాయి. ఇంకా మిగతా అన్ని సెటరైట్ అయితే బిల్డింగులు వస్తాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ బిల్డింగులు వస్తాయి. బిల్డింగులు రావడమే డెవలప్మెంట్ కాదా? ఎట్లా అవుతుంది? అట్లయితే కనుక ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ డెవలప్ అయిపోయినట్టే కదా. అది యూనివర్సిటీలో బోల్డ్ బిల్డింగ్లు ఉన్నాయి కదా, డెవలప్ అయిపోయింది. మరి అది లేకపోతే అనంతపురంలో బోల్డ్ బిల్డింగ్లు ఉన్నాయి కదా, డెవలప్ అయిపోయినట్టేనా? అది కియాది వదిలేసేయండి, అంతకు ముందు బిల్డింగ్లు లేవైంది. లేకపోతే మా బెజవాడలో బిల్డింగ్లు లేవైంది. మరి బెజవాడ డెవలప్ అయిపోయినట్టేనా? విశాఖపట్నంలో ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు ఆ ఏరియా అంతా ఉంది కదా, బోల్డ్ అని బిల్డింగ్లు ఉన్నాయి, డెవలప్ అయిపోయినట్టేనా? అంటే బిల్డింగ్లు రాకుండా పాపులేషన్ ఎలా వస్తుంది? బిల్డింగులు రావాలి, బిల్డింగుల్లో జనం రావాలి. జనం రావాలి, ఎట్లా వస్తారు పాపులేషన్? నేను ఇంత ముందు కూడా చెప్పా, పాపులేషన్ రావాలంటే విజయవాడలో నేను 10,000 రూపాయల అద్దెకి ఇల్లు తీసుకోగలను, 5,000 అద్దెకి కూడా నాకు ఇల్లు వస్తుంది. ఇక్కడ 5,000కి నువ్వు అద్దెకి ఇస్తావా ఇల్లు? మరి నువ్వు 5,000కి అద్దెకి ఇవ్వనప్పుడు పేదవాడు ఇక్కడికి ఎట్లా వస్తాడు? 10,000కి అద్దెనికి ఇవ్వనప్పుడు మిడిల్ క్లాస్ వాడు ఎట్లా వస్తాడు? 25,000 అద్దె అయినప్పుడు 25,000 జీతం సంపాదించే మిడిల్ క్లాస్ వాడు ఎక్కడికి వచ్చి ఏం బతుకుతాడు? 1,00,000 రూపాయలు సంపాదించేవాడు మాత్రం ఇక్కడ బతకాలి. 1,00,000 రూపాయలు సంపాదించేవాడికి ఎక్కడ ఉద్యోగం ఏముంటది? ఈ కంపెనీలో ఉంటది. ఈ కంపెనీలో ఉంటే వాడు 1,00,000లో 25,000 రూపాయలు అద్దె కట్టి 75,000 రూపాయలు వాడు ఖర్చు పెట్టుకోవాలి. వాడి బెనిఫిట్స్ ఎక్కడ ఉంటాయి? అక్కడ ఇంకేముంది ప్రపంచం? ఆ కొట్టు, ఆ వ్యవస్థ అది. ఎదగాలంటే ఎట్లా ఉండాలా? హైదరాబాద్లో ఏముంటాయి? బోలెడు ఉంటాయి, బెంగళూరులో బోలెడు ఉంటాయి.
చెన్నైలో బోలెడు ఉంటాయి. ఎందుకని? ఊరు అంత ఉంది కాబట్టి. అవును. నువ్వు ఊరు ఈడ్చిపెడితే అంతే 25 కిలోమీటర్లు లేకుండా చేసుకుంటే ఎట్లా సాధ్యం? ఉమ్, ఇది ఇవాళ కాకపోతే రేపైనా సరే, ఇవాళ మనం అవహేళన చేసి ఇప్పుడు ఎన్టీ రామారావుని చాలా అవహేళన చేసాం. ఆయన అట్టంటోడు అన్నాం, ఇట్టంటోడు అన్నాం. తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు మనకు కావాల్సి వచ్చాడు. విజయవాడ గుంటూరుని ముందు విజయవాడ అని ముందు చెప్పి మళ్ళీ విజయవాడ మార్చి అమరావతి అంటే సరే, దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. ఉమ్, విజయవాడని కూడా కలుపుతామంటే మళ్ళీ యాక్సెప్ట్ చేస్తున్నాం. అవును. గుంటూరుని కూడా కలుపుతామంటే మళ్ళీ యాక్సెప్ట్ చేస్తున్నాం. ఉమ్, విజయవాడ గుంటూరు లేని రాజధాని నిరర్ధకం. ఉమ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే కలపడం అంటే ఏం చేయాలి సార్ అసలు? మొత్తం ఊరు ఒకటే. విజయవాడ ఇప్పుడు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్, అవును. గ్రేటర్ బెంగళూరు, గ్రేటర్ చెన్నై, గ్రేటర్ అమరావతి. అనౌన్స్ ఇట్. రాజధానిలో ఇది ఒక పార్ట్ అని చెప్పండి. పార్ట్ అనుకోమని కాదు, అది పార్ట్ అని చెప్పండి. నువ్వు నా బిడ్డలా అంటోడివి అంటాం వేరు, నువ్వు నా బిడ్డవి అంటాం వేరు. సెపరేట్ గా నోటిఫై చేయాలా? ఏమైనా ఒక నగరంగా ప్రకటించాలా? మరి ప్రకటించాలి కదా. ప్రకటించకపోతే ఎట్లాగా? ఇప్పుడు అమరావతి అని పేరు ప్రకటించారు, ఆల్రెడీ అమరావతి ఉంది అక్కడ. అవును. దాంట్లో ఇదేమన్నా కలిసిందా? మరి ఇంకేంటి? ఇప్పుడు అమరావతికి వెళ్ళాలంటే ఇటు గుంటూరు నుంచి కానీ అటు విజయవాడ నుంచే కానీ వెళ్ళాలి, లేదంటే ఇలా లోపల నుంచి అయినా వెళ్ళాలి. ఆటోమేటిక్ గా రేపు పొద్దున్న ఎక్స్టెన్షన్ జరిగినప్పుడు ఇవన్నీ కలుస్తాయి కదా. ఇంకా సెపరేట్ గా హైదరాబాద్ వెళ్తున్నప్పుడు నల్గొండ నుంచి వెళ్తున్నాం, కలిసిందా? నల్గొండ దారిలో వస్తుంది కదా, ఖమ్మం వస్తుంది, హైదరాబాద్ లో భాగమా? ఎట్లా అవుతుంది? అట్టించి వచ్చేటప్పుడు మెదక్కి వస్తుంది, అది హైదరాబాద్ లో భాగం అయిపోద్దా? రాదు కదా. మహబూబ్ నగర్ వాళ్ళు వచ్చేటప్పుడు దారిలో, ఇప్పుడు మన కర్నూలు వాళ్ళు హైదరాబాద్ వెళ్తారు, ఇప్పుడు మహబూబ్ నగర్ వైపు నుంచి వెళ్తారు, మరి అది గెలిచిపోయినట్టు హైదరాబాద్ లో. దారిలో కలవడం వేరు. హైదరాబాద్ లో ఇప్పుడు ఎల్బీ నగర్ మున్సిపాలిటీ అండి, కుకట్పల్లి మున్సిపాలిటీ అండి, మియాపూర్ మున్సిపాలిటీ అండి, ఇవన్నీ కలిస్తే నగరం అయింది కదా. అవును. అంటే అవన్నీ ఆటోమేటిక్ గా కలవలేదు. ఒకప్పుడు వనస్థలిపురం ఎక్కడ ఉండేది, ఎల్బీ నగర్ ఎక్కడ ఉండేది, మియాపూర్ ఎక్కడ ఉండేవి, కొండాపూర్ ఎక్కడ ఉండేవి, కలిసిపోయినాయి కదా. అవన్నీ నగరం అన్నారా, కలిపి విడిగా అన్నారా? అవన్నీ వనస్థలిపురం దాంట్లోనే పార్ట్. అవును. అవి ఒకప్పుడు మున్సిపాలిటీలు కలుపుకున్నారు, అట్లాగే ఇది కూడా కలపనేది. అట్లా కలిపాక డెవలప్ అయింది అక్కడ. లేకపోతే ఏముంటది నీకు? హైదరాబాద్ అంటే పాత బస్తీ ఉంటది. అవును. పాత బస్తీలో నువ్వు ఉన్నావా? పాలన అక్కడి నుంచి చేయలేదు. సిఆర్డీఏ పరిధిలోకి రావట్లేదనా? ఆల్రెడీ హెచ్ఎండిఏ పరిధి ఇంకా చాలా పెద్దదిగా. అవును. హెచ్ఎండిఏ పరిధి వేరు, హైదరాబాద్ వేరు కదా. ఇక్కడ కూడా సిఆర్డీఏ పరిధి వేరు, సిటీ వేరు. అవును. హైదరాబాద్ లో ఎట్లయితే మిగతా అన్ని కలిసినాయో అమరావతిలో మిగతాది కలుపు. ఇక్కడ దరిద్రం ఏంటంటే హైదరాబాద్ అనే మహానగరంలో పంచాయతీలు మున్సిపాలిటీలు కలిసినాయి. ఇక్కడ మా దరిద్రం ఏంటంటే విజయవాడ గుంటూరు అనే కార్పొరేషన్ తీసుకెళ్లి పంచాయతీలో కలుపుతున్నారు. అది బాధ. ఇక్కడ బాధ ఏంటంటే ఓ స్థానికుడిగా ఉండేటటువంటి మాలాంటి వాళ్ళకి విజయవాడలో అమరావతి కలపాలా, అమరావతిలో విజయవాడ కలపాలా? వీళ్ళు చేస్తోంది ఇప్పుడు అమరావతిలో విజయవాడ. అది అంటే ఏది చీమ మీద ఏనుగు ఎక్కిస్తున్నారు. అవును. కానీ ఒకటి నిర్మాణాల విషయంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మొన్నటి వరకు పోరాటం చేశారు. మామూలుగా బయట 5,000కి స్క్వేర్ ఫీట్, 6,000కి, 7,000కి, 20,000, 25,000 తీసుకుంటున్నారని. అది ప్రజల్లోకి వెళ్ళలేక పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు మామూలుగా ఈ టాపిక్ తీసుకుంటున్నారు. ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ జగన్ని మనం దూషించవచ్చు, కానీ అతను చెప్పేటటువంటి దాన్ని సరిగ్గా అర్థం కాకుండా అతను ఒక ఉన్మాదిగా, తెలివి తక్కువడిగా చూపించే ప్రయత్నం చేస్తూ మనం నిజాన్ని దాటేస్తున్నాం. ఇప్పుడు అసలు విషయం ఏంటి? జగన్ చెప్పే మావిగన్ అనే టైటిల్ నాకు కూడా నచ్చదు, కానీ విజయవాడ గుంటూరు తెనాలి కలిసి ఉండాలన్న పాయింట్ కరెక్ట్. అతను మచిలీపట్నం కలిసి ఉండాలని ఇదివరకు కూడా అతను చెప్పింది. విశాఖపట్నం అన్నది కూడా అమరావతి మీద కోపం ఉండొచ్చును మేము, నేను అది లేదని కూడా చెప్పను. కానీ అక్కడ ఎందుకు అంటున్నాడు? కన్స్ట్రక్షన్ కాస్ట్ పెద్దగా పడదు. అవును. ఊరిని సృష్టించడం అనేది చాలా కష్టం, సృష్టించిన ఊరిని ప్రమోట్ చేయడం కష్టం, సక్సెస్ చేయడం కష్టం. బట్ ఉన్న ఊళ్ళో ఉండటం సులభం. విశాఖపట్నం అనే నగరంలోకి వెళ్ళి పరిపాలన పెడతానన్నాడు, అంతేగాని విశాఖపట్నం శివార్లలో ఒక ఊరు సృష్టిస్తానల్లా అతను. అదంటే తెలివి తక్కువ అంట నేను కూడా. కానీ విశాఖలో వెళ్ళి ఉంటానన్నాడు, దాన్ని రాజధాని చేస్తాను. రాజధాని చేయడం అంటే ఉంది, అనౌన్స్మెంట్ అంతే, దట్స్ ఇట్. దాంట్లో సెక్రటరీ కట్టుకుంటాడు, అసెంబ్లీ కట్టుకుంటాడు, హైకోర్టు కడతాడు. అవి మొత్తం కలిపి ఈడ్చిపెడితే అంతే 10,000 కోట్ల పని అయిపోతుంది. 450 కోట్ల రూపాయలతో సీఎం క్యాంప్ ఆఫీసు 7 బిల్డింగ్లు కట్టినటువంటి వాడు ఎంత సింపుల్ గా అయిపోతుంది. అక్కడ ఒక్కొక్క దాని పేరు ఏంటది, మెడికల్ కాలేజ్ ఎంత కట్టాడు ఇతను?
అవును. 50 కోట్లు 80 కోట్లు లేకపోతే 100 కోట్లు అనుకుందాం పోయి 100 కోట్లకి అంత పెద్ద మెడికల్ కాలేజీలు వచ్చినాయి. అట్టండి 10 బిల్డింగులు కడితే అయిపోయింది కదా. అవును. 100 కోట్లు ఎంత అవుతుంది? 1000 కోట్లు. అది విశాఖపట్నంలో కడతావు, నువ్వు విజయవాడలో కడతావు, గుంటూరులో కడతావు, కన్స్ట్రక్షన్ తక్కువ అయిపోతుంది. నీకు ఇంకేం కావాలి? నువ్వు 100 అంతస్తులు కడతావు, నీకు ఉండేది ఎంతమంది మంత్రులు ఉంటారు? అంతే మంత్రులు ఉంటారు. అవును. నువ్వు 100 అంతస్తులు కట్టినా మంత్రులకి ఊరకనే ఖాళీ కూర్చోబెట్టుకునే ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, ఏది విల్లాలు అపార్ట్మెంట్ కట్టేసి ఖాళీగా పడి ఉంటుంటాడు. ఎందుకది? నీకు ఇక్కడ అవసరమైనంత వాడుకో. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి 2019, 18, 19 మధ్యలో చూడండి, ఇది రిచ్ క్యాపిటల్ కాకూడదు, ధనవంతుల క్యాపిటల్ కాకూడదు అని చెప్పారా లేదా? ఇప్పుడు కూడా నేను అనేది అదే, నువ్వు అందరి రాజధాని చెయ్యండి. అందరి రాజధాని కావాలంటే ఆ 29 గ్రామాలతో అసాధ్యం. దాన్ని విజయవాడ గుంటూరు కలపండి. నేను జగన్ విషయంలో మావిగన్ పక్కన పెడితే, జగన్ ఎంత ప్రెషర్ చేస్తే అంత బెటర్. వీళ్ళు ముందంతా విభేదిస్తారు, చివరికి పబ్లిక్ లో ఈ చర్చ హైలైట్ అయింది అనుకోండి, అప్పుడు చివరిలో అసలు మేమే అన్నాం అంటారు. ఇదివరకు మావిగన్ అని మేమే అన్నాం అనలేదా? కాబట్టి రేపు పొద్దున ఏం చేస్తారు, చివరిలో ఒకవేళ ఇది సక్సెస్ అవుతుంది అనుకుంటే అప్పుడు విజయవాడ గుంటూరు కలిపి అనౌన్స్ చేసేస్తారు వీళ్ళు. కాబట్టి ప్రెషర్ చేయాలి. ప్రతిపక్షం ప్రెషర్ చేస్తే రాష్ట్రానికి ప్రయోజనం. అంటే నిర్ణయం కరెక్టే, నినాదాన్ని తప్పుపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నినాదాన్ని వీళ్ళు అసలు టోటల్ గా తప్పుపడుతున్నారు. ఓకే, అది ఓకే. వాస్తవంగా పబ్లిక్ లో ఉండే చర్చ కూడా విజయవాడ గుంటూరు కలవాలా అక్కర్లేదా అని అడగండి. అమరావతిలో అంటే ఒకటిసారి ఒకప్పుడు విశాఖ మీకు బాగా తెలుసు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ నుంచి ఆనందపురం జంక్షన్, తగరపు వలస దాటితే విజయనగరం, అదంతా ఒక అడిగిలో. ఇప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఆనందపురం దగ్గర నుంచి వెల్లంకి, తగరపు వలస మధ్యలో ఉంటాయి కొత్తలు, అవన్నీ కలిసిపోతాయి దాదాపుగా. ఇప్పుడు ఎక్స్టెన్షన్ అది ఎవరు చేయలేదు. ఇంకా అలా వెళ్తే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్, మేబీ ఫ్యూచర్ లో అది కూడా, ఇది ఒక ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ జరుగుతోంది కదా, రేపొద్దున ఇది కూడా ఎందుకు జరగదు అంటారు. ఆటోమేటిక్ గా జరగడం అనేటటువంటి దానికి ముందు ఎక్కడ ప్రారంభం అవుతుంది? విశాఖ అనే నగరం పక్కన ఉన్న యాడవుతుంది. అవును, ఇది నగరమా? అంటే అక్కడ జిల్లాలే కలుస్తున్నాయి కదా. నేను డిస్టెన్స్ తగ్గట్లేదు, విశాఖలో కలపలేదు కదా, కలపలేదు. అదే మామూలుగా వెళ్ళడం నేను అంటోంది. ఇప్పుడు తెనాలి పక్కనే, మంగళగిరి పక్కన, ఇప్పుడు గుంటూరు విజయవాడ కదా. ఇప్పుడు గుంటూరు విజయవాడ ఉంది, ఆల్మోస్ట్ మధ్యలో చాలా బిల్డింగ్స్ వచ్చినాయి మీకు, కాజా టోల్ గేట్ కి ఇంకొక కొన్ని వచ్చినాయి అంటే ఆటోమేటిక్ గా కలిసిపోతుంది. అంటే నేనేది పేరు కలుస్తుంది అనట్లే. కానీ నేను ఎక్కడ ఉన్నట్టు, విజయవాడలో ఉన్నట్ట, గుంటూరులో ఉన్నట్ట, అమరావతిలో ఉన్నట్ట? నేను ఏ ప్రాంత పౌరుణ్ణి? విజయవాడ ఉంటే విజయవాడ అంటారు. మరి అప్పుడు ఎట్లాగా? ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్, నేను 2-3 పాయింట్లు చెప్తా. అమరావతిలో బస్ స్టాండ్ ఎంత ఉందండి ఇప్పుడు? విజయవాడ బస్ స్టాండ్ ఎంత ఉంది? ఎవరిది సిగ్గుచేటు? బెంగళూరు బస్ స్టాండ్ ఎంత ఉంటుంది? చెన్నై బస్ స్టాండ్ ఎంత ఉంటుంది? హైదరాబాద్ బస్ స్టాండ్ ఎంత ఉంటుంది? సిటీ బస్సు లాగే రాజధాని మంది ఇప్పుడు కడతాం. సరే కట్టావు నువ్వు, అక్కడ కేవలం 2 లక్షల జనాభానే ఉంటే, లేదా ఇంకో 3 లక్షల జనాభానే ఉంటే, నువ్వు 100 అంతస్తుల బస్ స్టాండ్ కట్టు, ఏం చేసుకోవాలా? ఏ బస్సు ఎక్కాలా? జనాలు లేనిది, లేదంటే బస్సులు లేనిది. గుర్తు పెట్టుకోవాల్సింది ఆ పాయింట్. నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలి? హైదరాబాద్కి ఉపాధి కోసం వెళ్తాను, ఉద్యోగం కోసం వెళ్తాను, వ్యాపారం కోసం వెళ్తాను. అమరావతికి నేను ఎందుకు వెళ్ళాలి? రాజధాని అన్నప్పుడు అక్కడైతే ఎందుకు వెళ్ళాలి నేను? నా విజయవాడలో నా వ్యాపారం ఉంటుంది, నా స్కూల్ ఉంది, నా కాలేజీ ఉంది, నా యూనివర్సిటీ ఉంది, నా వ్యాపారాలు ఉన్నాయి, నా ఉద్యోగాలు ఉన్నాయి, నా ఇండస్ట్రీ ఉంది విజయవాడలో, గుంటూరులో. అమరావతిలో కూడా పెట్టాలి. అక్కడ జనం ఉంటే కదా పెట్టేది. జనం ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి వ్యాపారం పెట్టేది, విజయవాడ పెడతాడు. ఎందుకు? ఇక్కడ 10 లక్షల జనాభా, అక్కడ 1 కోటి జనాభా. కాబట్టి నా వ్యాపారం నడుచుద్దని వెళ్తాను. కానీ నేను వెళ్ళి ఆ పక్కన ఉన్నటువంటి తాడేపల్లిలో పెట్టనుగా. ఇప్పుడు ఏది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉందండి, విజయవాడలో పెడతాడు, గుంటూరులో పెడతాడు, కానీ తీసుకెళ్ళి తాడేపల్లిలో పెట్టడుగా. తాడేపల్లి అనే ఊళ్ళో పెడుతున్నాడా? ఉండవల్లి అనే ఊళ్ళో పెడుతున్నాడా? లేదు కదా. అదే ఉండవల్లి, తాడేపల్లి అన్ని అమరావతిలో కలిస్తే ఇదంతా తిరుగుతాం కదా, అప్పుడు పెడతాడు కదా. ప్రాక్టికల్. ఇక్కడ మనం ఎంతసేపటికి కూడా ప్రాక్టికల్ కాకుండా మాటలతో మాయ చేస్తున్నాం, మోసం చేస్తున్నాం. నేను చెప్పినట్టు మావిగన్ అనే పదం తప్పు, నాకు నచ్చలేదు, చాలా మందికి నచ్చలేదు. బట్ అమరావతి అన్నటువంటిది 29 గ్రామాలు కూడా చాలా మందికి నచ్చట్లేదు. ఉట్టి 29 గ్రామాలు అనేది తెలుగుదేశం అభిమానులకు నచ్చచ్చు. కానీ తెలుగుదేశం అభిమానుల్లో కూడా విజయవాడ గుంటూరు వాళ్ళకి అది కలవాలనుకుంటున్నారు లేదనుకుంటే మీరు చెప్పినట్టుగానే అది కలిసిపోయినట్టే కదండి. ఇదంతా కలిసిపోయినట్టు ఎట్ట అవుతుంది? నీ ఆస్తి నీదే, నా ఆస్తి నాదే. అంతే. నీ ఊర్లో ఇప్పుడు నేను ఇక్కడ పెట్టేటప్పుడు ఇంకొకటి, రెండో పాయింట్ ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ అనేటటువంటిది
ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఏంటండి, అడిషనల్ డీజీ ర్యాంక్ అవును కదా, ఆయన అయిపోగా నెక్స్ట్ డీజీపీ అయిపోతాడు లేదా డీజీ ర్యాంక్. విజయవాడ పోలీస్ కమిషనర్ అడిషనల్ డీజీ ర్యాంక్ లేదా ఐజీ ర్యాంక్. అవును ఓకే, ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ర్యాంక్. అమరావతి రాజధాని ఏంటిది, బెంగళూరు కమిషనర్ డీజీ ర్యాంక్, చెన్నై కమిషనర్ డీజీ ర్యాంక్ ఉంటారు. ఇప్పుడు అమరావతి 29 గ్రామాలకి ఏ ర్యాంక్ ఇస్తాను నువ్వు? ఇప్పుడు రాజధాని ప్రాంత పోలీస్ అధికారి అవతల ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి గుంటూరు జిల్లా ఎస్పీ కంటే తక్కువ ర్యాంక్ ఉంటాడు. ఎస్పీ ఇక్కడ ఉండేది, ఎస్పీ దగ్గర డిఎస్పీ, డిఎస్పీ దగ్గర ఇప్పుడు ఏదో డిఎస్పీ ర్యాంకు పెంచినట్టున్నారు ఊరు. డిఎస్పీ స్థాయినా అమరావతి, పక్కన ఉన్న గుంటూరు ఎస్పీ స్థాయి. కమిషనరేట్ స్థాయికి రావాలంటే ఒక 5-10 ఏళ్ళు పడుతుందేమో, టైం పడుతుందేమో. అసలు అదేం కర్మ అంటున్నా నేను. ఈ మొత్తాన్ని కలిపి అమరావతి పెట్టి కమిషనరేట్ పెట్టమ్మా. అప్పుడు గుంటూరు కమిషనర్ పెట్టు, ఇది డీజీ ర్యాంక్ తీసుకురా, గుంటూరుకి విజయవాడ, గుంటూరు అమరావతికి అంతా కలిపేసేసి పెట్టుకురా. ఇప్పుడు హైదరాబాద్ లో రాచకొండ కమిషనర్ ఉన్నాడు, 3 కమిషనర్లు ఉన్నారు. మనకి ఇక్కడ మొత్తం ఈడ్చిపెడదంతే విజయవాడ కమిషనర్, ఇక్కడ గుంటూరు ఎస్పీ, అక్కడేమో డిఎస్పీనా. ఇది ఎందుకని, నువ్వు కలపకపోవడం వల్ల. అదే కలిపితే ఎలా ఉంటది, నువ్వు కలిపి తీరాలి. ఇంకోటి ఏంటి, ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ కడుతున్నాను, కట్టినప్పుడు ఇంకేం బాధ నీకు, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లేదే. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, రాజధాని అన్న ప్రజల ఆకాంక్షని వ్యక్తులు లాభపడేలా చూసుకున్నారు. అక్కడే ఎందుకు అంటున్నారు అంతా, అక్కడే రియల్ ఎస్టేట్ జరగాలి. విజయవాడలో ఎందుకు జరగదు రియల్ ఎస్టేట్, గుంటూరులో ఎందుకు జరగదు రియల్ ఎస్టేట్, కొన్ని వ్యాపారం పరంగా చూసుకున్నా సరే. నువ్వు ఇదంతా కలిపితే ఇదంతా జరుగుతుందిగా. ఇవన్నీ స్టక్ అయిపోయినాయి అమరావతి మూలంగా. అమరావతిలో కొనాలో లేదో తెలుసుకోలేకపోతున్నారు, ఇక్కడ కొంటే వేస్ట్లే అనుకుంటున్నారు. నాశనం అయిపోవట్లేదు జనం. 2029 తర్వాత నిజంగా జగన్ వస్తే అమరావతిని అడ్డుకుంటారా, ఈ రాజధాని పేరుతో ఫుట్బాల్ ఆడుకుంటారా? నాకు తెలిసి కలుపుతారు అంతే, కలిపేసేసి. అంటే అవుతుందా ఏది, ఇప్పుడు న్యాయపరంగా చూసుకుంటే ప్రాబ్లం లేదు, చిక్కులు కలపడాన్ని ఎవడు ఆపలేడు. దాన్ని ఓన్లీ ప్రాబ్లం వల్ల ఏంటంటే, ఇంతకు ముందు ఉన్నటువంటిది అప్పుడు 3 రాజధానులు అన్న బిల్లు తప్పు. ఆ బిల్లుని అసెంబ్లీలో పెట్టినప్పుడు తప్పు చేశారు మండల్లో, ఆ తప్పుల వల్ల వెనక్కిపోయింది. అంటే మరి ఇప్పుడు బిల్లు పెట్టకుండా బిల్లు పెట్టేయచ్చు. అమరావతి ఇది ఇప్పుడు వీళ్ళు నోటిఫై చేసేయాలి, నాకు తెలిసి వీళ్ళు చేసేస్తారు, రేపు ఎలక్షన్స్ ముందు చేసేస్తారు. వీళ్ళ బలం ఉంటది. వీళ్ళు గనక ఓన్లీ ఆ 29 గ్రామాలు అంటే గనక ఖచ్చితంగా చాలా పెద్ద దెబ్బ అవుతుంది. రేపొద్దున ఈయన బిల్లు పెట్టడం సాధ్యం. ఇతను కనుక ప్రెషర్ పెట్టాడు అనుకోండి, విజయవాడ గుంటూరుని కలిపి ఒక నగరం కింద అమరావతి కింద చేసేస్తే అప్పుడు వీళ్ళ మార్కే ఉంటది, మేమే చేసామని చెప్పుకోవడానికి ఉంటది. అలా చెప్పుకోకపోతే అమరావతి అనే నా పట్టణంలోకి విజయవాడ గుంటూరు కార్పొరేషన్లని, ఈ మున్సిపాలిటీని అన్ని కలుపుతాడు, మచిలీపట్నంతో సహా కలుపుతాడు అతను. హెడ్ క్వార్టర్ అంతే, మొత్తం కలిపిన హెడ్ క్వార్టర్. నువ్వు ఎక్కడే ఉండాలని ఏం రూల్ లేదు కదా. అప్పుడు అడ్డుకోలేరేమో కూడా, ఎందుకంటే మండల్లో ఆటోమేటిక్ అప్పుడు వీళ్ళ బలం తక్కువే ఉంటది ఒకవేళ అధికారంలోకి వచ్చిన. లాస్ట్ టైం ఎలా అయితే సిచ్యువేషన్ ఎదురైంది, అప్పుడు మళ్ళీ మండలి రద్దు చేస్తాను అది అంటే ఇప్పుడు కుదరదు. మళ్ళీ ఆ పరిస్థితి వస్తే ఏంటి అని ఏమవుతుంది, ఊరు కలపడాన్ని ఎవరు ఆపలేరు అంటున్నా, జీవోజాలు దానికి. ఓకే, విజయవాడ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కొన్ని మండలాలు కలిపారు, దానికి ఎవడు అడ్డుపడ్డాడు? వాళ్ళు అడ్డుపడేది ఏంటి అంటే, పంచాయతీ నుంచి మాకు ఇబ్బంది అవుతుంది అంటారు, ప్రభుత్వం దాన్ని చూస్తూ ఉంటది, ఆటోమేటిక్ కోర్టు కూడా అడ్డుపడదు దానికి. ఊర్లను కలుపుకోవడానికి జీవోలు చాలు, దానికి చట్ట బిల్లు అక్కర్ల ప్రత్యేకించి. ఇప్పుడు కూడా వీళ్ళు నోటిఫై చేయాలి అమరావతి 29 గ్రామాల విజయవాడ గుంటూరు అన్నది కలిపి నోటిఫై చేసేసారు అనుకోండి, ఇక జగన్కి ఛాన్స్ లేదు. కలపలేదు అనుకోండి, జగన్కి ఛాన్స్ ఇచ్చినట్టు. ఈ 3 ఏళ్ల పాటు ఇదే ఒక పోరాటమా వీళ్ళకి, వైసీపీకి అజెండాగా ఎంచుకోవడం ఒక టాపిక్ అండి. వాళ్ళ టాపిక్ అంతా కూడా ఇక్కడ దోపిడీ జరుగుతోంది. ఇదివరకు తెలుగుదేశం పార్టీ ఇదివరకు ఏం విమర్శించేది, అదిగో అక్కడ ల్యాండ్ గొడవ, ఇక్కడ ల్యాండ్. ఇప్పుడు దాని తాతలు తయారవుతున్నారు. నేను అక్కడ ఒక మాజీ ఆర్డీఓ ఆస్తిని నొక్కేయడానికి ఎమ్మెల్యే ప్రయత్నిస్తుంటే ఆ వీడియో ఆడియోలతో సహా వచ్చినాయి కదా. చివరికి మాజీ జడ్జి గారిని చంపేయడానికి రెక్కి చేశారు. ఆ స్థాయికి మనం తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రం, ఇంకా అట్లాంటి రౌడీజాలు. ఇప్పుడు వాళ్ళు రాశాడు జ్యోతోడే, విశాఖపట్నం 600 కోట్లు నొక్కేస్తున్నాడు. ఇంకో చోట మొన్న ఎక్కడో రాశారు, ఎవడికి వాడు నిలువునా దోచుకుపోతుంటే జనాలు ఇంకెక్కడికి పోవాలా. ఇక్కడ ఎంతసేపటికి ఇది డైవర్ట్ చేస్తా కాసేపు ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన్ని వర్కౌట్ కాదు కదా. ఇవన్నీ టాపిక్స్ వస్తాయి
అవును. అంతేగాని అందులో రాజధాని ఒక పార్ట్, ఉట్టి రాజధాని కోసం ఓటేస్తారా జనాలు? అదే కదా. అది ఉండదు. కానీ అసలు ఈయన పోరాటం చేయాల్సింది ఇదేనా అనేది ఇక్కడ ప్రశ్న. అంతే, అవినీతి మీద వదిలేసి మేము మావగన్నో లేదంటే విజయవాడ ఇప్పుడు గుంటూరు అసలు అతను ఏం పోరాడుతున్నానని చెప్పలేదే, తన వైఖరి ఏంటని అడిగారు, ప్రెస్ చెప్పాడు అంతే, అంతే. సింపుల్. నా వైఖరి ఇది, ఒపీనియన్ ఇది, అవును. అది డిబేట్ జరుగుతుంది. వీటికంటే అది డిబేట్ జరుగుతుంది. అదే కదా. ఎందుకని పోరాటాలు ఇవి వచ్చేటప్పటికి జనాలు ఎవరికాడి వ్యక్తిగతం, అంతే. అది వచ్చేటప్పటికి రాష్ట్రానికి సంబంధించి. అంటే ఎంత తినేసి ముందు వెటకారం చేసినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. అవును. విజయవాడ గుంటూరు కలిపితే పోతుంది కదా, ఎందుకు అడిగే అవకాశం ఇవ్వడం అనే మొక్క వస్తుంది. అవును. మజిలీపట్నం కూడా కలిపేయండి పోయేదే ఉంది అనేటటువంటి. కానీ ఇక్కడ స్వార్థం వెంటాడుతుంది. అది కలిపితే ఇక్కడ 20 లక్షలకి 25 లక్షలకి భూములు కొన్నటువంటిది 5 కోట్లకు 10 కోట్లకు అవుతుంది అనుకున్నాడు. ఇదంతా కలిపితే అవ్వదు. అది ఇప్పటికే ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటాను, మొన్నదాకా 4 కోట్లు అన్నది, తర్వాత 40 లక్షలకు పడిపోయింది, తర్వాత మళ్ళీ చంద్రబాబు వచ్చాక 4 కోట్లకు వెళ్ళింది, ఇప్పుడు 1-1.5 రేంజ్లో ఉంది. మాటలు చెప్తున్నారు 3 కోట్లు 2 కోట్లు అనేసి, కాకపోతే కొనేవాళ్ళు లేడు. ఎందుకని ఇప్పుడు 3 కోట్లు 4 కోట్లు పెట్టుకుంటే ఇంతకుముందు క్రిందసారి కొన్నారు, అప్పుడు ఆ కాంపిటీషన్లో కొన్నోళ్ళు అమ్మలేకపోతున్నారు, కొనలేకపోతున్నారు. ఎందుకని ఇప్పుడు ఓ వెంచరేస్తే విజయవాడ అవుట్స్కట్స్లో వెంచరేసి గజం 15,000 రూపాయలు 25,000 రూపాయలు అంటే కొంటారు. అమరావతిలోకి వెళ్ళి 25,000 రూపాయలు పెట్టుకుని ఏం చేయాలి నేను? అదే కదా. నేను షాప్ పెడతాను, నా షాప్ నడవాలి కదా, హైవే పక్కన పెడితే నడవాలి కదా. కాబట్టి ఇవన్నీ అక్కడ ఏమవుతున్నది, ఓన్లీ అక్కడ రాజకీయ ఏది అక్కడ ఆర్థికంగా ఎదగడం కోసం వీటిని తొక్కేస్తే మాత్రం ప్రజలు అంగీకరించలేరు. విజయవాడ గుంటూరులకి క్రిందటిసారి అదే శాపమైంది, ఇప్పుడు అదే శాపమైంది. కరెక్ట్ గా అమరావతి హైప్ రాగానే ఈ రెండింటి మార్కెట్ డౌన్ అవుతుంది. ఇదివరకు మా ఇంటీరియాలో 65 లక్షలు 70 లక్షలు ఇల్లు అండి, ఏది 100 గజాల ఇల్లు, 85 లక్షలు కూడా చెప్పారు ఆ టైంలో 100 గజాల ఇల్లు. ఇప్పుడు యూట్యూబ్ లోనే వస్తున్నాయి, ఇప్పుడు అన్ని యూట్యూబ్లో రియల్ ఎస్టేట్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, 45 లక్షలు లేకపోతే 60 లక్షలకి G+1 విజయవాడ అవుట్స్కట్స్ లో 60 లక్షలకి G+1 ఏంది? అది ఎక్కడ దొరుకుతుంది? ఇదివరకు ఇందిరానాయక్ నగర్ అని ఇది ఉండేది అక్కడ, ఇప్పుడు అక్కడ వరదల ఇంపాక్ట్ ఒకటి వచ్చింది, రెండో దీవెనికి అవేళ ఇవన్నిట్లో కూడా తేడా వస్తుంది. ఇప్పుడు మారుతుందేమో రియల్ ఎస్టేట్, రేపు పొద్దున జగన్ వస్తారని సంకేతం వస్తాయి, అంటే జగన్ వస్తాడన్న సంకేతం వస్తుంది, లాస్ట్ ఇయర్ కి తేడా ఉంటది. బేసిక్ గా ఇంకోటి గుంటూరు ఆ ఏరియాలో చూస్తే మీకు ₹1 కోటి పలికిన ఇళ్ళు ఇప్పుడు 65-70 లక్షలకు మించి పలకట్ల. అమరావతి కారణంగా జరిగింది. మళ్ళీ ఇదంతా కలుస్తారు, పోనీ చంద్రబాబు నాయుడు ఇదంతా కలిపేస్తారన్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా పెరుగుతాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు, మంత్రులందరూ విజయవాడలో ఉంటున్నారు, గుంటూరులో ఉంటున్నారు. మరి ఈ రెండు ఎంత ఇంపాక్ట్ ఏంటో అక్కడ తెలుస్తోందిగా. ఎందుకని మరి అక్కడ ఉండట్లేదంటే రేపు కట్టాక అంటున్నారు. 11 ఏళ్ళైనా 12 ఏళ్ళైనా అక్కడే వేరే అద్దెలు కొనలేరా? వేరే ఫ్లాట్లో ఉండొచ్చుగా. మరి విజయవాడ ఫ్లాట్లలో ఎందుకు ఉంటున్నారు? ముందు నాయకులందరూ ఎమ్మెల్యేలు మంత్రులందరూ ఆడ ఉండండి, లేదా ఇదంతా కలపండి. అది రైట్. చూద్దాం. మొత్తానికి నినాదం నచ్చట్లేదు, నిర్ణయం కరెక్ట్ గానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది. మావిగన్ను విషయంలో విజయవాడ గుంటూరు కలపాలి అనేది ఎలక్షన్ల ముందే ఒక నిర్ణయం తీసుకుంటుందా టీడీపీ ప్రభుత్వం, లేదు ఈ అజెండా ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేసి రేపు అధికారంలో తీసుకొస్తారు జగన్ని చూద్దాం.